నాయకత్వం నాయకత్వం నిన్నటి రోజు సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ గారు ఈ నెల 20వ తారీఖున వేములవాడకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారని ఆయన మెప్పు పొందాలని మరొక నాటకాన్ని తెరవేసి నిన్న ప్రెస్ క్లబ్లో నేరళ్ల బాధితుల గురించి కేటీఆర్ గారు వారిని పరామర్శించలేదు, కేటీఆర్ గారు వారిని ఆదుకోలేదని అసత్య ప్రచారం చేయడం జరిగింది. దానిని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేరళ్ల ఘటన అనేది అసలు కేటీఆర్ సంబంధం లేకుండా జరిగిన ఘటన, అది యాక్సిడెంట్గా జరిగిన ఘటన, అది కేటీఆర్ గారు సంబంధం లేదు, అధికార తప్పిదంతో జరిగిన ఘటన. దానిని కేటీఆర్ గారు అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు వేములవాడకి వెళ్ళి వాళ్ళు పరామర్శన చేయడం జరిగింది. వారి కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అదేవిధంగా తన ద్వారా ఎంతో కొంత సాయం, ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అతను శాసనసభ్యుడు కాబట్టి ఈ ప్రాంత బిడ్డలంతా తన వాళ్ళుగా అనుకొని వారికి సంబంధం లేకున్నా కానీ వారికి నేరళ్ల బాధితులకు వారు ఏం చేయాలో చేయడం జరిగింది. వారికి ఆర్థిక సాయం అదేవిధంగా ప్రభుత్వం నుంచి చేయడం జరిగింది. ఈ విషయం ఆ బాధితులకు తెలుసు, కేటీఆర్ గారు తెలుసు. దీని మధ్యలో నేను కూడా ఉన్నాను. వారికి ఎంతో కొంత ఆర్థిక సాయం చేసినప్పటికీ కూడా ఇక్కడ మహేందర్ రెడ్డి గారు మధ్య భ్రమించి కేటీఆర్ గారు రాలేదు, వాళ్ళు ఆదుకోలేదని మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఇప్పుడు జరుగుతున్న కొడకల్లో లగిచర్లో జరుగుతున్న సంఘటనను నేరల్లో సంఘటన పోల్చడం అనేది చాలా శోచనీయమైన చర్య. ఇలాంటి చర్యలు పాల్గొనడం అనేది అతనికి విజ్ఞతగా వదిలేస్తున్నాము. ఆయన పెద్ద హోదాలో ఉండి అజ్ఞానంగా మాట్లాడడం జరిగింది. నిన్న నేరల బాధితుల గురించి అతను రాజకీయంగా వాడుకుని తప్పితే అతను చేసిందేం లేదు. అప్పుడు మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు, ఈ మహేందర్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేరల బాధితుల గురించి ఎంతో కొంత కొట్లాడమని మాట్లాడి చేశారు. కానీ వారికి రూపాయి సాయం చేసిన పాపాన పోలేదు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. 10 నెలలు ఉంది. వారు నేరల బాధితులే మీరు చూసిరు సోషల్ మీడియాలో. కేకే మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని రాజకీయంగా వాడుకున్నారు, కానీ మాకు ఏ విధంగా సాయం చేయలేదని చాలాసార్లు వాళ్ళు మొరపెట్టుకున్నప్పుడు మీరు ఏం చేశారంటే నిప్పు మీద నీళ్ళు జరిగినట్టు ఒకసారి ముఖ్యమంత్రి కల్పించి వారికి ఒక మాట్లాడారు, కానీ ఏం చేయలేదు. చేసిందాక కేటీఆర్ గారు ఎంత చేయాలో అంత చేసారు. మీరేం చేస్తారో చెప్పాలి. అప్పుడు జరిగిన ఘటనలో అధికారులను అప్పుడున్న ఎస్ఐ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఐపీఎస్ను కూడా వారి విధులను తొలగించి వారికి ల్యాండ్ ఆర్డర్లకు పోస్టింగ్ లేకుండా ఉంచడం జరిగింది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలల తర్వాత ఎస్ఐ గారి ప్రమోషన్ పదోన్నతి ఇచ్చి సిఐగా మీరు ప్రమోట్ చేసి విధుల్లో మీరు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ గారు కూడా మీరు ఎస్పీ గారి తరఫున మీరు ప్రభుత్వంలో కొట్లాడుతూ ఉన్నారు వారికి మంచి పొజిషన్ కావాలని. కానీ మీకు నేరల బాధితులపై ప్రేమ లేదు. కేవలం రాజకీయ ఎదుగుదల గురించి రాజకీయం గురించే మాట్లాడి తప్పితే వారు ఏం చేయలేదు. వాళ్ళకి ఏదో మాయమాటలు చెప్పి నిన్న మీరు ప్రెస్ మీట్లో మాట్లాడించారు. వాళ్ళు మా బిడ్డలు, దళిత బిడ్డలు. మా కేటీఆర్ గారు ఎవరికి అన్యాయం చేసేవాళ్ళు కాదు, అందరినీ ఒకే రకంగా భావిస్తున్నారు. సిరిసిల్ల నియోజక ప్రజలందరూ భావించారు కాబట్టి వారికి న్యాయం చేసిండు. మేము ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఏం చేసినా మేము మాట్లాడలేదు. ఎందుకంటే నేను మాట్లాడితే కొంచెం బాధ అనిపించి మాట్లాడుతూ ఉన్నాం. మేమేం చేసినామో మీ చర్చకు రెడీ, మీరు కూడా ఏం చేసినా మీరు చెప్పాలని కేకే మహేందర్ గారు తెలియజేస్తున్నాము. మీరు మీ గవర్నమెంట్ ఉన్నది, ఇప్పుడు అధికారుల మీద చర్య తీసుకొని ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వారికి ఇంటికో నౌకరీ అంటే అదేవిధంగా ఆర్థికంగా కూడా మీరు ఆదుకోవాలి. ముఖ్యమంత్రి గారు 20 తారీఖు వస్తుగా ఆ సభలో కూడా వీరికి న్యాయం చేసే విధంగా ఉండాలి. కానీ మీరు ఏదో సమస్యకు దానికి పెట్టి ఇక్కడ మాట్లాడదామని కేటీఆర్ గారు విమర్శిస్తారంటే ఊరుకోబోమని తెలియజేస్తున్నాము. కేటీఆర్ గారు ఎంత మంచివారు ఆ గురించి అతని గురించి మాకు తెలుసు, ఇక్కడ ప్రజలకు అందరికీ తెలుసు. వారందరి పక్షంగా ఉండే నాయకుడు. కేవలం దళితులకు అన్యాయం చేసిన మీరు మాట్లాడుతూ చాలా సిగ్గుచేటు. ఇలాంటి చర్యలు మానుకోవాలి. మహేందర్ రెడ్డి గారు మీరు తెలుసుకోవాలి. అక్కడ వారి కుటుంబాలను అడగండి, వారిని అడగండి, ఏం న్యాయం చేసిన కేటీఆర్ తెలుస్తుంది. మీరు ఏదో వచ్చి ఈ చిల్లర వల్ల మాటలు మాట్లాడితే ఊరుకోమని తెలియజేసుకున్నాము. ఇలాంటి సెన్సిటివ్ చర్య నేరల ఘటన అనేది చాలా బాధాకరం. అధికారులు అనేది తప్పు చేసిరు, కేటీఆర్తో సంబంధం లేదు. అయినా కేటీఆర్ న్యాయం చేసిరు. మీరు తక్షణమే మీ ముఖ్యమంత్రి గారితో ఇక్కడ మంత్రులతో అతను న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. కానీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయకూడదని మేము హెచ్చరిస్తా ఉన్నాం. కేవలం నేరల్ల ఘటన ఏదైతే ఉందో అది అలా జరగడం తోటి ప్రజాస్వామ్యవాదిగా దాన్ని అలా జరగడం దురదృష్టకరంగా గతంలో భావించినాం.
అప్పుడు మా గవర్నమెంట్లో కేటీఆర్ గారు వెంటనే అప్పటి దానికి కారకులైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే విధుల నుంచి తప్పిస్తూ వారిని అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం ముందుకు పోవడం జరిగింది. కేవలం ఈరోజు లగిచెర్ల సంఘటన లంబాడి గిరిజన సోదరులను రోడ్డు మీదకి గుంజుకొచ్చి వాళ్ళ పేద ప్రజల భూములు గుంజుకుంటూ వాళ్ళ కడుపులో మట్టి కొడుతూ ఈరోజు వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మీరు నేరెళ్ళ ఘటన తీస్తూ ఉన్నారు, అధికారంలో మీరున్నారు. నేరెళ్ళ బాధితులకు మీరు ఏం చేయగలుగుతారో దానికి సమాధానం చెప్పండి. ఇలా కేవలం రేవంత్ రెడ్డి గారు మెప్పు పొందడానికి ఈరోజు జరిగేటువంటి సభకు ఏదో చేయడానికి కల్లిబొట్టలు మాటలు మాట్లాడడం తీరు ఏదైతే ఉందో ఆ తీరును మేము మహేందర్ రెడ్డి గారు మాట్లాడే తీరును ఏదైతే ఉందో దాన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. మహేందర్ రెడ్డి గారు ఒకటే ఆలోచన చేసుకోవాలి, ఆకాశం మీద ఉమ్మితే అది ఉమ్మినోని మీద పడుతుంది. కేటీఆర్ గారి మీద ఏం మాట్లాడినా కూడా అది ఎటువంటి జరగదు. ఎందుకంటే కేవలం మీ రాజకీయ పబ్బం గడపడం కోసం కేటీఆర్ గారి పైన దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప ఈరోజు సిరిసిల్లను ఇంత స్థాయిలో సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఇంత స్థాయిలో అభివృద్ధి చేయగలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేటీఆర్ గారి నాయకత్వంలో సిరిసిల్ల నేతన్నలకు చాలా పెద్ద మొత్తంలో ఆర్డర్లు తీసుకొచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి కేటీఆర్ గారిది. కానీ మీరు నేతన్నలకు ఆర్డర్ ఇవ్వకుండా వచ్చినటువంటి ఆర్డర్ క్యాన్సిల్ చేసినటువంటి దుస్థితి మీది. దయచేసి రాజకీయాలు చేసుకుందాం. రాజకీయాలల్లా ఎవరి ప్రణాళిక ప్రకారం వారికి బోధంగానే కేవలం మసిపూసి మారేడుకాయ చేస్తా అంటే సిరిసిల్ల ప్రజానీకం నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఎందుకంటే మీరు మాట్లాడుతున్న పుట్టు తెలంగాణ వాదులు పెట్టు తెలంగాణ ఇలా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పెట్టు కాంగ్రెస్ వాదిగా మీరు అయి కాంగ్రెస్ పార్టీని పుట్టు కాంగ్రెస్ వాదులందరినీ నలిపేస్తూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా అందరు గ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు ఎవరు ఏ సమయంలో వచ్చిరు, ఎవరికి ఏ అవకాశం వచ్చింది మీ కాంగ్రెస్ వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు, ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. మీరు కేవలం అభివృద్ధి విషయంలో పోటీ పడాలి తప్ప కేవలం కేటీఆర్ గారిని నిందించాలి, ఎంతసేపు కేటీఆర్ గారిని బదనాం చేయాలంటే అది జరగని పని. కేటీఆర్ కలిగినటువంటి ఆనిముత్యం ఇలా తెలంగాణ ప్రజానీకం కోసం తెలంగాణ ప్రజల గొంతుకై నీ రేవంత్ రెడ్డి మీద పోరాటం పోరీ చేస్తుండు. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఈరోజు ప్రభుత్వం కూల్చివేసేటువంటి ఆలోచన మాకుంటే ఈ సంవత్సరం దాకా గడవకపోతుండే. అది మీరు కూలిపోతే భ్రమలో ఉండి మీరు ఆ రకంగా మాట్లాడుతారు. మాకు కూల్చాల్సిన అవసరం లేదు. రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని రేవంత్ సర్కార్ ప్రజలే కూలదోస్తారు. మేము కూల్చాల్సిన అవసరం లేదు. ఈరోజు మీ పార్టీ నుంచి మా పార్టీలోకి ఎమ్మెల్యేలు వస్తా అంటే కూడా మేము చేర్చుకునేటువంటి ఆలోచనలో మేము లేము. ఎందుకంటే ప్రజలకు అర్థమైంది ఇలా మంచేది చెడేది. ఇలా ఎవరు హామీలు నెరవేర్చరు, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి సత్తా లేదు, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ఆలోచన లేదు. ఎంతసేపు మసిపోటి మారికాయ చేయడం తప్ప ఈరోజు మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు మీరు ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇవన్నీ ప్రజలు గమనించాలనుకుంటారా? కేవలం అభివృద్ధి మీద మీరు ముందరు రావాలి, అభివృద్ధి మీద మాట్లాడాలి తప్ప ఇవన్నీ కళ్ళుగొల్లి మాటలు ప్రజలు నమ్మరు. ఇటువంటి మాట్లాడితే మాత్రం దాన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.